సిటీ న్యూస్కు స్వాగతం. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని కూటమి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని కూటమి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహనరంగ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ వంగవీటి రంగ 36వ వర్ధంతి పురస్కరించుకుని టీడీపీ జనసేన నాయకులు రేవతి సెంటర్లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత వంగవీటి రంగాకే దక్కిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు పునీత్, మున్సిపల్ మాజీ చైర్మన్ మాటమరి బాబాప్రసాద్, హసీంబేగ్, ఇలియాస్ పాషా, పి కాశీ విశ్వనాథం, జనసేన నాయకులు బండి రామకృష్ణ, రాధారంగ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా మరి రేవతి సెంటర్లో మరి ఇక రంగ విగ్రహం దగ్గర కూటమి నాయకులందరూ కూడా మరి భారీగా ఆయనకి నివాళులు అర్పించి మరి ఇవాళ సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రంగా గారు లేనటువంటి సెంటర్ లేదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ప్రజలందరూ కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి ఎవరికి అన్యాయం జరుగుతుందన్నా కూడా ఆ రోజున ఆయన నిలబడి వాళ్ళకి న్యాయం చేసిన మహనీయుడు. చెరగని ముద్ర వేసుకున్నాడు. సాధారణంగా ఒక మనిషి చనిపోతే 2-3 సంవత్సరాలైన తల్లిదండ్రులు మర్చిపోయే రోజుల్లో మరి రోజుకి 10 నెల ఎక్కడ చూసినా సరే రంగగారి విగ్రహాలు పెద్ద భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కులాలకు మతాలకు అతీతంగా. ఎందుకంటే ఆయన ఆ రోజు జరుగుతున్న పరిస్థితులని అవగాహన చేసుకుని ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందన్నా సరే మాకు తెలుసు. ఆ రోజున ఇందిరాగాంధీ గారు వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు జనాలు కంట్రోల్ అవ్వకపోతే పేద వర్గాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ అనేక మంది యూనియన్ నాయకులకి అధ్యక్షుడిగా ఉండి పలు సమస్యల పోరాటాలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు కావాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూడా చేసి పోరాటం చేసిన వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగ గారు. అంతేకాక కార్మికుల మీద ఎక్కడైనా యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినా కార్మికుల హక్కుల కోసం ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా కూడా వారి కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన చనిపోయినా ఎన్నేళ్ళైనా కూడా వాళ్ళ పేద ప్రజల హృదయాల్లో కానీ అన్ని వర్గాల హృదయాల్లో కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఒక స్థిరస్థితిగా నాయకుడిగా అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన పేదల పెన్నిదిగా కూడా ఎప్పుడు గుర్తుంచుంటారు. ఏ ప్రభుత్వం అయినా ఆయన కార్యక్రమాలు చేయాల్సిందే. అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా చూడలేం, మర్చిపోలేమని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉండేది. అలాంటి హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉన్న రాజకీయాన్ని అందరూ విజయవాడ వైపు చూసేలా చేసిన వ్యక్తి రంగా గారు. అలాగే ఇటు విజయవాడలో ఇటు భవానీపురం నుంచి బెన్ సర్కిల్ వరకు, అటు మధురానగర్ నుంచి కృష్ణలంక వరకు ఏ ఇంటి తలుపు తట్టినా రంగా గారి వల్ల మేము ఈ ఉపకారం పొందామనే వాళ్ళే తప్ప ఇంకో వ్యక్తి అనేది ఎవరు ఉండరు. అలానే ఒక సామాన్యుడు నాయకుడిగా మారి అలానే ఎంతోమంది సామాన్యుల్ని నాయకుడిగా మార్చిన వ్యక్తి రంగా గారు. ఇంత తక్కువ టైంలో అన్ని పనులు చేసేయటం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క కార్యకర్తకు, అలాగే పుతిన్ గారికి, రాధారంగ మిత్రమండలికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రంగా గారంటే నిజానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ పుట్టక ముందు చనిపోయిన రంగా గారి గురించి ఇవాళ ఉన్న పసి బాలుడు కూడా చెప్పగలుగుతున్నాడు అని అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు. ఒక్క దసరా పండగకి ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ వ్యాసు ఏదో ఎంతో ఇబ్బంది పెట్టిన ఈ యొక్క దసరా ఉత్సవం చేసిన రోజున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి రంగా ఏంటో మొత్తం ప్రజలకు తెలిసేలా చేసి ఆయన ఆ యొక్క బస్టాండ్లో ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలిచ్చినా, అయా రంగారు మాది పలానా బ్యాగ్ పోయిందో ఇది పోయిందో అంటే ఆయన వెంటనే దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ వర్ధంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు.
దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు వైసీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రంగా భౌతికంగా దూరమైన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. పేద వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన రంగా చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిలార్దాదా, మాడపాటి వెంకటేశ్వరరావు, మేకల సుధాకర్, గాజుల భగవాన్, బొర్రా విఠల్, లంకా సూరిబాబు, బోరగ రామారావు, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగా గారి యొక్క 36వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్సు, అదేవిధంగా రంగా గారి యొక్క ప్రియమైనటువంటి అభిమానులందరూ కూడా పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వారు. ఆయన బెబ్బులి, విజయవాడకే బెబ్బులి పులి అంటారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేవలం ఒక విజయవాడకే కాకుండా, మచిలీపట్నం కాకుండా రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరా ఆయన విజయవాడ రంగా గారు అని చెప్పి తలుచుకునేటటువంటి పరిస్థితులు కలగజేసినటువంటి మోహన రంగా గారు. మరి ఇవాళ ఆయన లేనటువంటి లోటు ఇవాళ ఆయన గనక ఆనాటి నుండి ఆయన విజయవాడలో ఏ విధంగా మరణించాడో మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణించలేదు కానీ ఆయన చంపబడ్డాడని చెప్పడంలో మాట కానీ ఏమాత్రం సందేహం లేదు. ఆయన చనిపోలేదు కానీ చంపబడ్డాడు. ఆయన గాన బతికి బాగుండి నాటి వరకు ఉంటే విజయవాడ రాజకీయాలే వేరేగా ఉంటాయి. ఎందువల్లంటే రాజకీయాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసేటటువంటి మహోన్నత వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. కాబట్టి మరి అలాంటి వంగవీటి రంగా గారిని ఈ దేశానికి పెద్ద శక్తిలాగా ఎదుగుతున్నాడని కొంతమంది వ్యక్తులకి అడ్డం వచ్చాడని ఆ వ్యక్తులు ఆయన్ని దారుణంగా సత్యాగ్రహంలో దారుణంగా ప్రజలకి అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలందరినీ పేదల పాటి పెన్నిదిలాగా ఎదుగుతున్నాడని ఈయన ఎదిగితే మా ఎదుగుదల ఉండదని కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా సత్యాగ్రహంలో ఆయన్ని చంపబడినాడు. వాళ్ళే ఇవాళ మళ్ళీ ఆయనకి దండేస్తుంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. కొంతమంది వ్యక్తులు, ఆ చంపబడిన వ్యక్తులే కొంతమంది ఆయనకి దండలేసి ఆయనకి నివాళులు అర్పిస్తుంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడాలి. ఆ దండేస్తాకు కూడా అలాంటి వ్యక్తులే ఇవాళ రాజ్యాన్ని ఏళ్తున్నారు. జరిగింది ఓ రంగా చెప్పాలంటే విజయవాడ సెంటర్ ఎర్ర జెండా మయంలో పూర్తిగా మయమైపోయి ఉండేది. రాధా గారు చనిపోయిన తనంతరం ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా రంగా గారు తీసుకోవడం జరిగింది. రంగా గారు తీసుకున్న తర్వాతే విజయవాడలో అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ పరిపాలిస్తున్న ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం చేతిలో పూర్తిగా బెజవాడ వాళ్ళ యొక్క కనుసంధలో వెలుగుతూ ఉండేది. ఆ తనంతరం రాధా గారు చనిపోయే రంగా గారు వచ్చాక చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా బతుకుదానికి కిష్లాంగ్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి, అలాగే శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం ప్రాంతం నుంచి కూడా, ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లారీ వర్కర్స్ అసోసియేషన్, ఒక యూనియన్ పెట్టి తర్వాత పూర్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాయంటే ఆ రోజు రంగా గారే అని చెప్పొచ్చు. వాళ్ళ పూర్తిగా విజయవాడ ఏ ఎమ్మెల్యే సీటు ఉన్నా సరే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతిలో ఉంచి అది కాంగ్రెస్ పార్టీలో చేతిలోకి వచ్చిందంటే. చింతకుంటపాలెం సెంటర్లో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొల్లు రమేష్ మాట్లాడుతూ వంగవీటి రంగా భౌతికంగా దూరమై 3 దశాబ్దాలకు పైగా కాలం గడిచినా ప్రజల హృదయాలలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు రంగా గారి
వర్ధంతి సందర్భంగా అనేక మంది ఈ రంగా గారి పేరు చెప్పి ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ రోజున మీకు తెలుసు అందరికీ పార్టీలు కూడా కదిపేసిన వ్యక్తి రంగా గారు. వారికి ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని కులాలకి మంచి ఆదరణ కలిగిన వ్యక్తి. రంగా గారు అనగానే కొంతమంది ఇప్పుడు చేసే యువకులకి రంగా గారు కూడా ఎవరో ఏంటో తెలియదు. కానీ రంగా గారు ఆ రోజున చేసిన ఉద్యమానికి ఈరోజు అందరూ బ్రహ్మరథం పడి ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా చనిపోయి అందరికీ రంగా గారంటే మంచి అభిమానం. అలాగే మంచి పనులు చేస్తున్నారు. బందర్లో కూడా చాలామంది అనేక రకమైన పనులు రంగా గారి పేరు మీద చాలా వరకు చేస్తున్నారు. కానీ పార్టీలు కూడా ఒక పార్టీ కూడా గుర్తించి ఈ రోజున మంచి కాపులకి మంచిగా ఉపయోగ విధానం పడే విధంగా ఎంతోమంది కాపుల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా అన్ని విషయాల్లో అండదండాలుగా ఉండి గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా ఈ సమానంగా తెలియజేస్తున్నాం. చిలకలపూడి సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలయిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. మూడవ డివిజన్లో మిర్యాల కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్, కొల్లు పునీత్, వాలిశెట్టి తిరుమలరావు, పొన్నూరు సోమశేఖర్, గంటా సురేష్, ఓచా చంటి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటన చేసి పేదల పక్షాన నిలబడి పోరాడి ఉన్నటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి 37వ వర్ధంతి సందర్భంగా రంగా అభిమానులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా అభినందనం, శుభాభినందనం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రంగా గారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని మనమంతా భవిష్యత్తులో పేద ప్రజల కోసం మరి ఈ రోజున ప్రభుత్వం కూడా అదేవిధంగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కక్కా వికలం చేసినటువంటి దుర్భరులను తరిమేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని అగ్ర స్థాయిలో నిలబడేందుకు, యువతకి ఉపాధి కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పరిస్థితిగా మరొక్కసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. వలనపాలెంలో కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఆనాడు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విషయం వచ్చినా కూడా వంగవీటి మోహన్ రంగా గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుందని చెప్పి ఆనాడు ఒక తన శైలిలో ముద్ర వేసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయ సాధన కోసం మన అందరం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వంగవీటి రాధాబాబు గారు కూడా ఈ రోజున రాజకీయాల్లో తనసైన ముద్ర వేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం అందరం కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ కోసం కృషి చేస్తాం. 37వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారి తనయుడు పునీత్ గారు కూడా పాల్గొని రంగా గారి పట్ల ఆ కుటుంబానికి ఉన్న ఆప్యాయతని, వారి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా 3వ డివిజన్లో రంగా గారి విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పొన్నూరు మిరియాల కాపునాడు సభ్యులు పొన్నూరు శేఖర్ గారు, గంటా సురేష్ గారు, అట్లాగే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం సురేష్ గారు, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రంగా గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ సంతోషంగా ఉంది. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన చనిపోయి 36 సంవత్సరాలు పూర్తయి 37వ సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు
విఎం రంగా గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జీవితం ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అండగా ఉంటూ పేద ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి నాగాయలంక మండలంలో కూటమి నేతల ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి ఘనంగా జరిపారు. నాగాయలంక మండలంలోని కూటమి నేతల ఆధ్వర్యంలో దివంగత కాపు బలిజ బలహీన వర్గాల ఆశాజ్యోతి నేత విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు వర్ధంతి ఘనంగా జరిగింది. నాగాయలంక రంగా సెంటర్లో వంగవీటి విగ్రహానికి కూటమి నేతలు నూతనంగా ఎన్నుకోబడిన డీసీ చైర్మన్ బండ్రెడ్డి మల్లికార్జునరావు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కూటమి నాయకులు మిండు లక్ష్మణరావు, బండ్రెడ్డి మల్లికార్జునరావు, బండ్రెడ్డి హరి, విష్ణు, ఉగాది శివవిష్ణువర్ధన్, లేపాక కొండలు తదితరులు 20 మంది పారిశుధ్య కార్మికులకు, మహిళలకు, పురుషులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రంగా అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాగాయలంక రంగా గారి సెంటర్లో ఇవాళ నాగాయలంక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇవాళ రంగా గారి సెంటర్కి వచ్చి రంగా గారి వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో ఉపయోగపడి బడుగు బలహీన వర్గాలే వాళ్ళ ఆశయాల కోసమే ఆయన ఆ రోజుని అసూలు బాసడం జరిగింది. కానీ జనమంతా కూడా కులముద్ర వేసుకున్నటువంటి కులముద్రగా ముద్ర వేస్తారు. కానీ ఆయన మరి ఎవరైతే విజయవాడ సిటీని నమ్ముకుని సుమారుగా కాడ నుంచి ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం ఈ ఏరియాల నుంచి ఎవరైతే నిరుపేదలో అన్ని కులాలకు సంబంధించినటువంటి నిరుపేదలంతా కూడా విజయవాడ సిటీకి చేరి మరి ఆ ఏరియాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే కాలువగట్టు పోరంబాకులో ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భాల్లో ఆయన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే దాని మీదే కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే దాని మీద గవర్నమెంట్ను కోరటం. స్వర్గీయ వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతిని అవనిగడ్డలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, మత్తి వెంకటేశ్వరరావు, గుడివాక శేషబాబు, గుడివాక శివరాం, రాయపూడి వేణుగోపాలరావు, కూటమి నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయింది. అయినా కూడా నిన్న మొన్న జరిగినట్టుగా ప్రతి ఊర్లో ప్రతి చోట ఇప్పటికీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఇప్పటికి కూడా ఎన్నో విగ్రహాలు పెడుతున్నారంటే దానికి ఒకే ఒక్క కారణం, పేద ప్రజల పక్షాన ఆయన చూపిన ధైర్యం, ఆయన నిలబడిన తీరే ఇప్పటికి కూడా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి స్థానం ఉందంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన పోరాటం. మరి పెద్దరాజా గారి దగ్గర నుంచి అవనిగడ్డకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అవనిగడ్డ పెద్ద కృష్ణ గారని మన అవనిగడ్డే. మరి అలాగే మాణిక్యాలరావు గారు పెద్దరాజా గారి దగ్గర నుంచి ఉంటాం. వీళ్ళతో నేను కూడా వెళ్ళటం, వీరి మూలాన మాకు కూడా గౌరవమైన స్థానం ఉంటాం. వంగవీటి మోహన్ రంగారావు గారితో తక్కువ కాలమే అయినా ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు ప్రయాణం చేసే అదృష్టం దక్కింది. అదొక చెప్పలేని అనుభూతి. ఆ స్టైలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.